హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. పక్కనున్న ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ బియ్యం రవ్వతోటి ఉప్మా ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం అనేది రేషన్ బియ్యం అంటారు కదా, అవైతే చాలా బాగుంటాయండి. నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. వీటిని కడిగి నానబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగైతే మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి నూక అనేది పైకి వస్తుందన్నమాట. ఆ నూకతోటే మనం ఇప్పుడు ఉప్మా అయితే తయారు చేస్తాం అనమాట. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఫైన్ పౌడర్లా చేసుకోకూడదు. ఇలాగ కొంచెం నూకలాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని మనం ఈ రవ్వనైతే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే వేడి చూపిస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుందంట. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతే. ఇప్పుడు అదే బాండీలో మనం ఉప్మా అయితే చేసుకుంటున్నాము. దీనికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఉప్మా అనేది టేస్టీగా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం ఈ పోపు దినుసులన్నీ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు నేను సాయి మినపప్పు, పచ్చెనపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర మినపప్పు అయిపోయింది, అందుకని సాయి మినపప్పు వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా మినపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట, కారం కారంగాను. ఇప్పుడు ఫైనల్గా అయితే నేను కరివేపాకు కూడా వేసేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం. అండ్ ఫ్లేవర్ కోసమైనా కాదు, టేస్ట్ కూడా ఏంటంటే బాగుంటుంది. కరివేపాకు తింటే మంచిది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది ఉడకాలి కాబట్టి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం అలాగ వదిలేస్తే, కొంచెం సేపు అలా వదిలేసినట్లయితే ఇలాగ మరుగుతుందనమాట. అప్పుడు మనం బియ్యపు రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగ మనం బియ్యపు రవ్వ యాడ్ చేస్తూ కంపల్సరీ కలుపుకోవాలండి, లేదంటే ఉండల్లా కట్టేస్తుంది. సో కంపల్సరీ అది బియ్యపు రవ్వ పోస్తున్నంతసేపు కూడా కంపల్సరీ ఇలా కలుపుకుంటే అప్పుడు ఉండల్లా కట్టకుండా మనకి ప్లెయిన్గా అనేది వస్తుంది ఉప్మా అనేది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీరు చూసినట్లయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనకి దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ కంటెంట్ కూడా సరిపోయిందనమాట. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా ఉందన్నమాట. అందుకని మనం కరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.